అగ్రరాజ్యాలు అమెరికా రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అమెరికా 2 అణు జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ట్రూత్ సోషల్లో ప్రకటించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయకుడు రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ మిత్రీ మెద్వాదేవ్ చేసిన డెడ్ హ్యాండ్ హెచ్చరికలను ప్రతిస్పందనగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అవి మతిలేని రెచ్చగొట్టే ప్రకటనలన్న ట్రంప్ నిజంగానే అలాంటి పరిస్థితి తలెత్తే ఆస్కారమే ఉంటే ధీటుగా స్పందించేందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. 2 సబ్మెరైన్లను సరైన ప్రదేశాల్లో మోహరించాల్సిందిగా ఆదేశించానని వివరించారు. ఉక్రెయిన్ అంశంలో కాల్పుల విరమణకు 10 రోజుల్లో ముందుకు రావాలని ట్రంప్ రష్యాకు హెచ్చరిక చేసిన నేపథ్యంలో మెద్వాదేవ్ స్పందించారు. రష్యా వద్ద సోవియట్ హయాం నాటి అణుదాడి సామర్థ్యం ఉందన్నారు. మరోవైపు కొత్తగా అభివృద్ధి చేసిన ఒరెష్నిక్ హైపర్సోనిక్ క్షిపణుల ఉత్పత్తిని ప్రారంభించామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. వాటిని తమ సైన్యంలో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. బెలారస్ లోనూ వీటిని ఈ ఏడాది చివరిలోగా మోహరిస్తామని చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. అగ్రరాజ్యం అమెరికా రష్యా ఈ 2 దేశాల మధ్య మాటల యుద్ధం కావచ్చు, అవి మరొకసారి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసేలా కనబడతా ఉన్నాయి. సో ఈ 2 దేశాల చర్యలు, అగ్రరాజ్యం అమెరికా యొక్క చర్యలు, దుందుడుకు చర్యలు మరొక యుద్ధానికి, ప్రపంచంలో మరొక యుద్ధానికి తెరలేవని ఉందా అనే ఒక సందేహాలు, అనుమానాలు కలుగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాము మొత్తం కూడా పశ్చిమాసియాలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో. సో ఆ తర్వాత మొత్తం కూడా సద్దుమణిగాయి. ఇప్పుడు మొత్తంగా కూడా ప్రస్తుతానికి ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రశాంత వాతావరణ తరుణంలో మరొకసారి ఇప్పుడు అమెరికా రష్యాను హెచ్చరించడం సంచలనంగా మారుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉక్రెయిన్ విషయంలో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం సంవత్సరాలు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సీజ్ ఫైర్ కు, కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు రావాల్సిందిగా 10 రోజుల గడువు అమెరికా రష్యాకు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో రష్యా అమెరికా మాటలు మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. అసలు ఇక్కడ కూడా అమెరికాను కన్సిడర్ చేయనట్టుగా అనిపించింది ఈ వ్యవహారంలో, ఉక్రెయిన్ యుద్ధ విషయంలో. సో దీంతో ఆగ్రహంతో డొనాల్డ్ ట్రంప్ కొంత కఠిన నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది. మొత్తానికైతే రష్యా సమీపంలోని 2 ఏంటంటే అణు జలాంతర్గాములను, సబ్మెరైన్స్ ను మొత్తంగా 2 అక్కడ రష్యా జలాంతర్గాములను రష్యా సమీపంలో మోహరించాడు. దీంతో నెక్స్ట్ అమెరికా ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో మొత్తంగా కూడా డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్ గా, అధికారికంగానే తన సోషల్ మీడియా అకౌంట్ యొక్క అక్కడ అమెరికాకు సంబంధించి అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ రష్యా తీరు సరిగ్గా లేదు, ఉక్రెయిన్ యుద్ధ విషయంలో ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు, దీంతో మేము చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. సో దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అయితే ఏదైతే మన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేశాడో, ఏదైతే ట్వీట్ చేశాడో, దానికి రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ఉన్నటువంటి మెద్వెదేవ్ చేసిన డెడ్ హ్యాండ్ హెచ్చరికలు కూడా, ప్రతిస్పందన కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ట్రంప్ ఒక రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి రష్యా ఆరోపిస్తా ఉంది. సో ఇదే సందర్భంలో అమెరికా గనక తమపై ఎలాంటి చర్యలు తీసుకుంటే మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము, మా దగ్గర కూడా అనేకమైన సబ్మెరైన్లు, అత్యాధునికమైన రక్షణ వ్యవస్థను కలిగి ఉన్నాము, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రష్యా కూడా ప్రకటన చేస్తా ఉంది. సో మొత్తంగా అయితే ఉక్రెయిన్ అంశంలో కాల్పుల విరమణకు 10 రోజుల్లో సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ముందు రావాలని చెప్పి హెచ్చరించిన అమెరికా మాటలను రష్యా పెద్ద పట్టించుకోలేదు. సో అప్పటి నుంచి కూడా ఈ రష్యా అమెరికా మీద ఉద్రిక్త పరిస్థితుల్లో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా తీసుకున్నటువంటి జలాంతర్గాములను రష్యా సమీపంలో పెట్టడం పైన రష్యా సీరియస్ గా ఉంది. సో రష్యా మా వద్ద కూడా సోవియట్ హయాం నాటి అణుదాడి సామర్థ్యం ఉంది. మరోవైపు కొత్తగా ఇప్పుడు గత కొద్ది రోజులుగా అప్డేట్ చేసినటువంటి ఓర్నిస్టిక్ హైపర్సోనిక్
హైపర్స్ మిజైల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అవి కొత్తగా ఇంకా ప్రారంభిస్తున్నాము. త్వరలోనే వాటిని బెలారస్ లోని ఈ ఏడాది చివరిలో బెలారస్ లో వీటిని ప్రవేశపెడతామని చెప్పేసి కూడా మోహరిస్తామని చెప్పేసి కూడా ఇప్పుడు రష్యా ప్రకటించింది. దీంతో ఇప్పుడు రష్యా అమెరికా రెండు పెద్ద దేశాల మధ్య ఒక పెద్ద యుద్ధానికి తెరలేకపోతుందా? ఎందుకంటే ఇటీవల కాలం తరచుగా చూస్తున్నాము భారత్ పాకిస్తాన్, ఇటు మొన్నటి వరకు చూసాము మొత్తం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు. ఇప్పుడు మరొకసారి ఫస్ట్ లో రష్యా ఉక్రెయిన్ ని కొనసాగుతా ఉంది, తర్వాత భారత్ పాకిస్తాన్, పశ్చిమాసియాలో ఇప్పుడు తాజాగా ఈ యొక్క రష్యా అమెరికా ఈ మొత్తంగా ఎటుపోతున్న పరిస్థితులు ఈ దేశాల కారణం ఈ మధ్య కాలంలో అన్నిటికీ ఇలాంటి పరిస్థితులకు దారి తీయడానికి కారణం ఎవరనే దానిపైన కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ట్రంప్ వైఖరి పైనే అందరికీ అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతారని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు తాను శాంతి దూతగా యుద్ధాలను నిలిపివేయాలి, అన్ని దేశాల మధ్య శాంతి నెలకొల్పాలని ప్రయత్నిస్తూ అని చెప్పుకుంటూనే మరోవైపు మాత్రం యుద్ధానికి తెరదీసేలా కొన్ని చర్యలకు పాల్పడడం మాత్రం ఇప్పుడు అనేక అనుమానం, సందేహాలకు తావిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే అతను తీసుకుంటున్నటువంటి ఇటీవల కాలం తీసుకున్న నిర్ణయాలని కావచ్చు, రెండు దేశాలు భారత్ రష్యా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నా, లేకుంటే ఇతర వేరే దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓర్చుకోలేని విధంగా ఈర్ష్యభావంతో ఉన్నట్టు కనబడతా ఉంది. అధిక సుంకాలతో బెదిరించడం అంటే ఒక రకంగా బెదిరింపు ధోరణి పాల్పడి ఇతర దేశాలు లొంగ తీసుకునే ప్రయత్నందుకు అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న యొక్క ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మేము చెప్పినట్టు రష్యా కనుక ఉక్రెయిన్ తో యుద్ధ విరమణ ఒప్పుకోకపోతే మేము చేయాల్సింది ఉంటుంది అనే రకంగా అమెరికా తీరు ఉందని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు వస్తున్నాయి. సో దీంతో రష్యా కూడా ఎట్టి పరిస్థితులు వెనుకకి తగ్గే పరిస్థితి లేదు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం ఎటువైపు తీసుకుంటుంది, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తీసుకుంటాయి, మళ్ళీ ఒక యుద్ధానికి తెరలేవబోతుందా అనే మాత్రం అనుమానాలు కలుగుతున్నాయని చెప్పవచ్చు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.